హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా నేను పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేశానండి. ఆల్ వెజిటబుల్స్‌తో బిర్యానీ ప్రిపేర్ చేశాను. దీనికి కాంబినేషన్‌గా బంగాళదుంప కర్రీ గూడా చేశానండి. ముందైతే మిల్ మేకర్‌ని వేడి నీటిలో నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే దీనికి గ్రీన్ పీసు, క్యారెట్టు, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు కుక్కర్‌లో అయితే తొందరగా అయిపోతుంది కదా! ఇంక అందుకని ఆవు నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్‌లయితే ఆవు నెయ్యి వేసుకున్నానండి. ఇది మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కాయగూర ముక్కలన్నీ వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్‌లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలనమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు చొప్పున 5 గ్లాసుల రైస్‌కైతే నేను 10 గ్లాసులు వాటర్ వేసుకొని 3 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. ఇందులో మరిగేటప్పుడు సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారేలోపైతే నేను ఆలు కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. అది కూడా కుక్కర్‌లోనే చేసుకుంటున్నాను. కుక్కర్‌లోని ఒక ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ కోసమని 3 టమాటీలైతే మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని దీంట్లోని ఉప్పుని వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు ములిగే వరకైతే వాటర్ వేసుకొని ఇది కూడా 3 విజిల్స్ వేయించుకోవాలండి. వేయించుకుంటే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోద్ది. కుక్కర్‌లో చేసుకుంటే 2 చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ఇప్పుడు నేనైతే పాపకు బాక్స్‌లోకైతే పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో మీకెలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.